హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఈ వీడియో ద్వారా ముఖ్యంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక ఆల్గో సాఫ్ట్వేర్ అనేటువంటిది మనం డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది బయటికి ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు, కాపీ ట్రేడ్ ద్వారానే దాన్ని రన్ చేయాలి అనే ఆలోచిస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఈ ఆల్గో సాఫ్ట్వేర్ అనేటువంటిది ఎలా పనిచేస్తుందంటే, 4 విధాలుగా ఈ ఆల్గోని డివైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే దీనికి ఒక 4 సైకిల్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు చెప్పాలంటే 4 ఇంజిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫారెక్స్ మార్కెట్లో కానీ గోల్డ్లో కానీ మనం గెయిన్ కావాలి అని అంటే వెరీ డిఫికల్ట్ టాస్క్. మన ఇండియన్ మార్కెట్లో 95% ఫెయిల్యూర్స్ ఉంటే ఫారెక్స్ కానీ గోల్డ్లో కానీ దాదాపుగా 98% ఫెయిల్డ్ ట్రేడర్స్ ఉంటారు. కాబట్టి దీన్ని అనేక రకాలుగా ఆలోచించి చాలా కాలం నుంచి వర్కౌట్ చేసి ఇది డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది పెద్దగా విపరీతంగా జనం రావాలని అటువంటి కాన్సెప్ట్ అయితే మనకి లేదు. కాపీ ట్రేడ్ ద్వారా రన్ చేసి ఎవరైతే దాన్ని ఫాలో అవుతారో వాళ్ళు దాని ద్వారా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది 4 రకాలైనటువంటి ఇంజిన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక సైకిల్ అంటే ఒక ఇంజిన్ C1 ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో మనం ఆల్గో పెట్టంగానే ఇది మార్టింగేల్తో కూడుకున్నటువంటిది కాదు. అంటే మార్టింగేల్ అన్న తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు కూడా ఈ బాట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో మార్టింగేల్గా కాకుండా 0.01 0.02 రేంజ్లోనే ఇది వెళ్ళిపోతా ట్రేడ్స్ అనేటువంటివి చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి 6-7 అవర్స్ కూడా ఒక 2 ట్రేడ్స్ 3 ట్రేడ్స్ కంటే ఎక్కువగా పడవన్నమాట. అంటే ఒకసారి మనం దాని చార్ట్స్ని మొత్తం చూపించి ఒకసారి ఒక వీడియో చేస్తాను. ఇక్కడ గత్రేం మనకి లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తూ ఉన్నా. తర్వాత 1 సైకిల్, తర్వాత సెకండ్ సైకిల్ తర్వాత థర్డ్ సైకిల్ తర్వాత ఫోర్త్ సైకిల్ అంటే 4 స్టేజెస్లో ఇది రన్ అవుతూ ఉంటుందన్నమాట. దీనిలో మరలా ఒక సైకిల్లో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మరొక సైకిల్లో లాస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ప్రాఫిట్ని ఒక బ్యాంక్గా అంటే ఒక చోట ఉంచేస్తుంది. ఆ మనీ నుంచి ఈ లాస్ని రికవర్ చేసి, అంటే మనం ఎంతైతే ప్రాఫిట్ కావాలనుకుంటున్నామో అంత రీచ్ అయిన తర్వాత మరలా ఈ హెవీగా ఉన్న లాస్ల మొత్తాన్ని రికవర్ చేస్తుంది. అయితే మనం దీన్ని దాదాపుగా 3 నెలల నుంచి రన్ చేస్తున్నాం. అది డెమోలోనే రన్ చేస్తూ ఉంది. ఇది దాదాపుగా పర్ మంత్ $600 $700 ఇట్లా వేస్తూ ఉంది. అయితే క్యాపిటల్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా దీనికి ఉన్నది. మేము కూడా రియల్ అకౌంట్లో పెట్టేసి ఆల్రెడీ రియల్ అకౌంట్లో రన్ అవుతూ ఉంది. అది తర్వాత దాన్ని కాపీ ట్రేడ్గా టర్న్ చేయడానికి మా ప్రయత్నం అనేది మేము చేస్తూ ఉన్నాం. ఆ ఇదిలోనే ఉన్నాము. మరొక 1 మంత్లో మొత్తం దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత మనం ఆల్రెడీ గతంలో మనం ఇది ఒక ఆల్గోని చాలామందికి ఇచ్చాం. దగ్గర ఒక 100 మెంబర్స్ దాకా ఇచ్చామన్నమాట. అది మార్టింగేల్ బేస్డ్ స్ట్రాటజీ ఆల్గో. అది కూడా మనం గనక జాగ్రత్తగా రన్ చేసుకోగలిగితే మనం ఎంతైతే క్యాపిటల్ పెట్టామో అంత క్యాపిటల్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒక్కోసారి క్యాపిటల్ మొత్తం ఎగిరిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నదన్నమాట. కాబట్టి గతంలో ఒక 100 మెంబర్స్ దాకా రన్ చేసి తర్వాత ఒక 6-7 ఒక 15-16 మెంబర్స్ యొక్క అకౌంట్స్ అంటే 15% అకౌంట్స్ ప్రాఫిట్స్ వచ్చినప్పటికీ కూడా అకౌంట్లో ఉన్నటువంటి అంటే క్యాపిటల్ మొత్తం పోయిన తర్వాత మనం దాన్ని ఎవరికి ఇవ్వలేదు, ఇచ్చేటువంటి సాహసం కూడా చేయలేదన్నమాట. ఎందుకంటే మనం రన్ చేయటం అన్ని ఆల్గోస్ మొత్తం నేనే రన్ చేసేవాడిని VPSలో పెట్టి. అదొక పెద్ద మెంటల్ టెన్షన్గా ఉండేది. కానీ ఎవరైనా సరే ఒక అవగాహన కనుక ఉంటే, అంటే ఆల్గోస్ మీద కానీ చార్ట్ల మీద కానీ ట్రెండ్ మీద అవగాహన కనుక ఉంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ మంచి అవకాశం, మంచి ప్రాఫిట్సే వస్తాయి. కాబట్టి ఈ ఆల్గోని మాత్రం నేను ఫ్రీగా ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఎవరైనా సరే మన వాంటేజ్ అకౌంట్ ద్వారా ఓపెన్ రిఫరల్ లింక్లు కనుక ఉంటే నేను ఒకసారి వాళ్ళు చెక్ చేసేసి వాళ్ళకి ఆల్గోని ఫ్రీగా ఇచ్చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దాన్ని మీరు కనుక VPSలో పెట్టుకోవడం అదంతా మీరు రిస్క్ తీసుకోవాల్సింది. VPS కొనుక్కోవడం పెట్టుకోవడం అనేది మీరు తెలుసుకొని మీరు పెట్టుకోండి. అన్నిటినీ మనం డీల్ చేయలేము. మనం జస్ట్
మీ అకౌంట్ నెంబర్ కనుక ఇస్తే దాని ద్వారా ఆలు చేసేసి ఆ నెంబర్ మీద చేసి మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో దాన్ని జాగ్రత్తగా రన్ చేసుకోగలిగిన వాళ్ళకైతే మంచి బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. అయితే మెయిన్ ఏంటంటే క్యాపిటల్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడోది వచ్చేసి ఇండికేటర్. ఈ ఇండికేటర్లో మనం మెటా ట్రేడర్లో ఒక 7-8 మందికి కూడా ఇచ్చాము ఇప్పటికే. ఈ మెటా ట్రేడర్లో మనం ఇండికేటర్ని కనుక ఇన్స్టాల్ చేసుకుంటే యూఎస్టీ జేపీవై బేరిష్లో ఉందా, బులిష్లో ఉందా, లేకపోతే యూఎస్టీ జీబీపీ పౌండ్, యూఎస్డి, లేకపోతే డాలర్, యూరో, ఇటువంటి పేర్స్, కరెన్సీ పేర్స్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బీటీసీ కానీ, ఇవన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయా, డౌన్ ట్రెండ్లో ఉన్నాయా అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఇస్తుంది. టైంతో సహా ఇస్తుంది. పలానా టైం నుంచి అప్ సైడ్ వెళ్తుంది, పలానా సమయం నుంచి డౌన్ సైడ్ వెళ్తుందని. వీటిని మీరు అబ్జర్వేషన్ చేయాలి. 1 మంత్ కనుక మీరు కనుక అబ్జర్వేషన్ చేసి దాని మీద కనుక కొన్ని కమాండ్ కనుక వస్తే మీకు ఈ ఇండికేటర్ ఖచ్చితంగా పక్కాగా బ్రహ్మాండంగా పనికి వస్తుంది అంటుంది, ఎటువంటి సందేహం లేదు. దాన్ని బట్టి మనం ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని మన స్ట్రాటజీకి అనుకూలంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన స్ట్రాటజీ ప్రకారం బై వచ్చింది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి ట్రెండ్ ఇప్పుడు ఎస్డిజేపీవైలో బై వచ్చింది, లేకపోతే గోల్డ్లో బై వచ్చింది. గోల్డ్ ఏ ట్రెండ్లో ఉంది, ఎప్పటి నుంచి ఉంది అనేటువంటిది మొత్తం టైంతో సహా మనకున్న డాష్ బోర్డ్లో చూపిస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం బై చేయొచ్చా చేయకూడదా అనేటువంటి ఒక అవగాహనకు వచ్చి మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఇది రిటైల్ ట్రేడర్స్కి మామూలుగా చేసి కొద్దిగా జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంటుంది, ఎటువంటి సందేహం లేదు. ఎవరికైనా కావాలనుకుంటే మీరు నాకు మెసేజ్ అనేటువంటిది చేయవచ్చు. థ్యాంక్ యూ.